అడవుల జిల్లా నిప్పులు కుంపటిగా మారింది. భానుడి భగభగలతో జనం బేజారవుతున్నారు. విపరీతమైన ఎండలకు తోడు ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వడదెబ్బతో జనం ప్రాణాలు పోతున్నాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో మండుతున్న ఎండలు జనం ఇబ్బందులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. కొడుతున్నాయి మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గడిచిన 24 గంటల్లో 46 డిగ్రీలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొమరంభీం జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో సైతం 46 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిర్పూర్టీలో 46.5 డిగ్రీలుగా నమోదు కాగా మంచిర్యాల జిల్లా కాసిపేటలో 46.4 డిగ్రీలుగా నమోదైంది. నిర్మల్ జిల్లాలో సైతం 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే గడిచిన 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే రికార్డులు సృష్టిస్తున్నాయి. బాణుడు నిప్పులు కురిపిస్తున్నట్లుగా ఎండ తీవ్రత ఆ విధంగా ఉంది. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు ఎండ, ఇంకోవైపు విపరీతమైన వడగాలులకు జనం అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి. ఒకవైపు ఎండల తాటికి ఇంట్లో ఏసీలు సైతం పనిచేయని పరిస్థితి. ఇక కూలర్లు, ఫ్యాన్ల సంగతి అటుంచితే ఏసీలే పనిచేయట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు సంబంధించి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, సమస్యలు రాకుండా ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవడం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు ఏర్పాట్లు సైతం చేయాలని అధికారులు ఇప్పటికే ఆదేశించారు. దీంతోపాటు అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దు. మరీ ముఖ్యంగా 12 గంటల నుంచి 4 గంటల సమయంలో మాత్రం ఎవరు రోడ్డుపైకి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆ సమయంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఎవరు బయటకు రావద్దని అయితే చెప్తున్నారు అధికారులు. ఈ విధంగా ఉమ్మడి జిల్లాలో గడిచిన కొద్ది రోజులుగా చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరోవైపు ఉక్కపోత సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వారు ఉన్నారు, వారితో మాట్లాడేది. ఎండ ఎట్లా ఉందండి? ఎండ తీవ్రత చాలా ఘోరంగా ఉన్నది. భరించలేకపోతున్నాం. ఉబ్బరం చాలా ఘోరంగా ఉన్నది. బయట నడవాలన్నా పోవాలన్నా కూడా చాలా ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతున్నది. కష్టమే సార్ ఈ ఎండలు. మరి ఎక్కువ ఉంది, 2-3 రోజులు ఎక్కువ ఉంది కదా బాగా. అవును, 2-3 డేస్గా బాగున్నది. ఇంకా పెరుగుతూ ఉన్నది కానీ అవుతలేదు. మరి చుట్టుపక్కల చెట్లు బాగా లేవు కాబట్టి వాతావరణం బాగా హీట్ ఉన్నది. 47 నుంచి 56 దాకా సెంటీగ్రేడ్ ఎండ కొడుతున్నది. నీళ్ళ సౌలభ్యం లేదు. వాటర్ సప్లై కూడా అయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు మహారాష్ట్ర కిన్వట్ నుంచి వస్తున్న వీళ్ళు అయితే చెప్తున్నారు, ఫంక్షన్ల నిమిత్తం మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు తమ పిల్ల పాపలతో వచ్చారు. అయితే ఫంక్షన్ ఉంది కనుక వచ్చాము, ఎండ